పురాణం. హరహర పురాణం శ్రీకృష్ణదేవరాయల తండ్రి నరసరాయులకు అంకితమివ్వబడింది. పింగళి సూరన్ రచించినటువంటి అలభ్య పురాణం గరుడ పురాణం. శ్రీనాథుడు సంస్కృతంలోని స్కాంద పురాణం నుండి కథలను గ్రహించి భీమఖండం, కాశీఖండం రచించాడు. తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహత్యానికి ఆధార గ్రంథము స్కంద పురాణం. దూర్జటి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి ఆధారమైనది స్కంద పురాణం. మడిగి సింగన పద్మపురాణ ఉత్తరఖండం రచించాడు మడికి సింగన. ఇక ఈ గ్రంథానికి స్కంద పురాణం ఆధారం. ఇది వెలిగెందెల కందనామాచునకు అంకితమిచ్చాడు మడికి సింగన. ఇందులో శ్రీకృష్ణ చరిత్రము, మాఘమాస స్నాన మహత్యము అనేవి ముఖ్యమైనటువంటి కథలు. మడికి సింగన భాగవత దశమ స్కందం కూడా రచించారు. నెక్స్ట్ వెన్నెలకంటి సూరన. ఈయన విష్ణు పురాణం రచించాడు. దీనికి సంస్కృత విష్ణు పురాణం ఆధారం. ఈ గ్రంథం రావూరి రాఘవరెడ్డికి అంకితమిచ్చి వెన్నెలకంటి సూరన. విష్ణు పురాణాన్ని వచనంగా రాసినవాడు తుపాకుల అనంత భూపాలుడు. భాగవతాన్ని వచన పురాణంగా రచించిన వాడు కథాసుకవి కుందుర్తి వెంకటాచలపతి. కామినేని మల్లారెడ్డి పద్మపురాణం రచించాడు. దీనికి సంస్కృత పద్మపురాణం ఆధారం. హరిభట్టు వరాహ పురాణం, మత్స్య పురాణంలో కొంత భాగం, భాగవతంలో 6, 11, 12 స్కందాలు రచించాడు. హరిభట్టు వరాహ పురాణం కొలిపాక ఎర్రమామాచునకు అంకితమివ్వబడింది. ఇక ఏనుగు లక్ష్మణ కవి. ఇతడు సంస్కృత స్కంద పురాణం నుండి కథను గ్రహించి రామేశ్వర మహత్యం అనే కావ్యం రచించాడు. దీనిని గురజానపల్లి గ్రామంలోని మల్లేశ్వర దేవునకు అంకితమిచ్చాడు. తరిగొండ వేంగమాంబ. ఈమె వరాహ, పద్మ, భవిష్య పురాణాల నుండి కథలను గ్రహించి శ్రీ వెంకటాచల మహత్యం అనే గ్రంథాన్ని రచించింది. ఈ గ్రంథం వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చింది తరిగొండ వేంగమాంబ. యలకూచి బాలసరస్వతి వామన పురాణాన్ని అనువదించాడు. భద్రకవిలింగన దేవాంగ పురాణం రచించాడు. భాస్కరాచార్యుడు వైశ్య పురాణం, అంటే కన్యకా పరమేశ్వర కథ ముఖ్యమైనది. భాస్కరాచార్యుడు వైశ్య పురాణం, విశ్వకర్మ పురాణం, గౌడ పురాణం, సారక పురాణం మొదలైనవి రచించారు. ఆధునిక యుగం పురాణాలు. జనమంచి శేషాద్రి శర్మ బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణాన్ని అనువదించాడు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి భాగవత పురాణాన్ని అనువదించారు. త్రిపురనేని రామస్వామి చౌదరి సూత పురాణాన్ని రచించారు. మదనాపంతులు సత్యనారాయణ ఆంధ్ర పురాణాన్ని రచించారు. కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు మార్కండేయ పురాణాన్ని వచనంలో రాశారు. ముదిగొండ నాగవీరయ్య శాస్త్రి గారు శివపురాణాన్ని రచించారు. అలానే శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర భవిష్య పురాణాన్ని, చువుకుల అప్పయ్య శాస్త్రి గారు గర్గభాగవతాన్ని, పిసుపాటి చిదంబర శాస్త్రి గారు పద్మపురాణాన్ని రచించారు. నెక్స్ట్ దేవీ భాగవతంను తెలుగులో శ్రీదాసు శ్రీరామకవి, తిరుమల వెంకట కవులు, భేతవోలు రామబ్రహ్మం మొదలైన వారు రచించారు. దేవీ భాగవతంను జనమంచి సుబ్రహ్మణ్య శాస్త్రి యావిజాల పద్మనాభస్వామి గద్య రూపంలో రచించారు. ఇక కన్నడ పురాణాలు. పద్మకవి జినేంద్ర పురాణం, సర్వదేవుడు ఆదిపురాణం, పంపకవి ఆదిపురాణం, పొన్నకవి శాంతి పురాణం, రన్నకవి అజిత పురాణం రచించారు. తమిళంలో వెలువడినటువంటి జైన పురాణం పెరియ పురాణం. పెరియ పురాణం రచించినది సేక్కిరార్. పెరియ పురాణం రచించినది సేక్కిరార్. బౌద్ధంలో పురాణాల వంటివి జాతక కథలు. తీర్థంకరుడు జన్మ విశేష మహిమలను తెలియజేసేవి జైన పురాణాలు. వైదిక సాంప్రదాయానికి భిన్నమైనవి జైన పురాణాలు.
పురాణ మార్గం కథన మార్గం అన్నవారు వేల్చూరి నారాయణరావు గారు. పంచలక్షణ విశిష్టములైన పురాణములు ప్రపంచోత్పత్తి వికాస క్రమమును ప్రదర్శించుటయే కాక వేదాది ధర్మములను దేవ మానవ సంబంధములను అనుష్ఠించబడిన క్రమమును నిర్దేశించును. వేద శాస్త్రేతిహాదుల్లో తమ ప్రత్యేకతను నిలుపుకొనినవి అన్నవాడు జీవి సుబ్రహ్మణ్యం. పెద్దన మనుచరిత్రకి ఆధారమైన పురాణం మార్కండేయ పురాణం. తెలుగులో 18 పురాణాలను అనువదించిన వాడు ఏలూరిపాటి అనంతరామయ్య. ఏలూరిపాటి అనంతరామయ్య యొక్క బిరుదు ఆంధ్రవ్యాస. మారణ తరువాత మార్కండేయ పురాణం రాసినటువంటి ప్రాచీన కవి ఎల్లకర నృసింహ కవి. పురాణ వాంగ్మయంపై వెలువడినటువంటి పరిశోధనా గ్రంథాలు. పురాణ వాంగ్మయము జీవి సుబ్రహ్మణ్యం. ఇక ప్రథమాంధ్ర మహాపురాణం జీవి సుబ్రహ్మణ్యం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, అలానే ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.